రైతు సోదరులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మనం మిరప పంటలో ఆశించేటువంటి నల్ల తామర పురుగు ఏదైతే ఉందో దాని ఉధృతిని కట్టడి చేయడానికి మనకు మార్కెట్లో ఏ రకమైన మందులు ఉన్నాయో తెలుసుకుందామండి. మనకు ఈ నల్ల తామర పురుగు అనేది ఇండోనేషియా దేశం నుంచి రావడం అనేది జరిగిందని అంతకుముందు వీడియోలో చెప్పానండి. ఈ నల్ల తామర పురుగు గత 4 సంవత్సరాల నుంచి మిరప పంటలో ఉధృతంగా ఆశించి మనకు పంట మీద గణనీయమైన నష్టాలను తీసుకురావడం జరిగింది. ఇది ఏ విధంగా మన పంటను నాశనం చేస్తుందంటే, ఫస్ట్ ఇది లేత చిగుర్లు, లేత కొమ్మలు, తర్వాత లేత కాయలు, తర్వాత పువ్వులు ఏమైతే ఉంటాయో వాటి నుంచి ఈ రసాన్ని గోకి తినడం చేస్తాయండి. ఇట్లా గోకి తినడం వల్ల ఏం జరుగుద్దంటే, మనకు కాయల మీద చూసినట్లయితే ఇటుక రంగు గార మచ్చలు ఉంటాయి అన్నమాట. అదే లేత చిగుర్లు లేదా లేత కొమ్మలు ఏమైతే ఉంటాయో వాటిని కనుక అది తిన్నట్లయితే మనకు మొద్దుబారిపోయినట్టు, అంటే పైన మాడిపోయినట్టు, కొసలు మాడిపోయినట్లు కనబడుతుంది అన్నమాట. పువ్వుల్లోంచి కూడా ఇది రసాన్ని పీల్చేస్తుంది కాబట్టి మనకు కాయలు అనేవి రావడానికి కష్టంగా ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ ఈ నల్ల తామర పురుగును మనం కంట్రోల్ చేయడం కోసం, అంటే వీటిని నివారించడం కోసం సరైన మందులు అంటూ ఏమీ లేవు. ఈ బెంగళూరు శాస్త్రవేత్తలు కూడా గత 3-4 సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ మనకు ఏది కూడా కరెక్ట్ అయిన మందు అనేది మార్కెట్లోకి రాలేదు. కాకపోతే వీటి సంతతిని, వీటి ఉధృతిని మనం కంట్రోల్ చేయడం కోసం పలు రకాలైనటువంటి మందులు ఉన్నాయి. వాటిని ఏ విధంగా ఉపయోగించాలి, మళ్ళీ వీటిల్లో కాంబినేషన్ ఎట్లా సెట్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చెప్తామండి. మీకు అంతకుముందు వీడియోలో కూడా ఈ నల్ల తామర పురుగు యొక్క జీవితం గురించి చెప్పానండి. ఇక్కడ రైతులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆకు కింది భాగం నొక్కులు ఏమైతే ఉంటాయో అక్కడ అది పిల్లల్ని పెట్టి ఆ పిల్ల పురుగులు ఏమైతే ఉన్నాయో అవి రసాన్ని బాగా గీగి తినేస్తాయి. కాబట్టి మనకు ఆ నొక్కుల ప్రాంతానికి కరెక్ట్గా మందులు వెళ్ళే విధంగా రసాయన మిశ్రమాలు పిచికారీ చేసుకోవాలండి. ఇంకోటి ఏంటంటే, ఈ ప్యూపా దశ అనేది ఏదైతే ఉందో అది మొక్క యొక్క అడుగు భాగంలో మట్టిలో కూడా అది నిద్రావస్థలో ఉండి దాని సంతతిని వృద్ధి చేసుకుంటుంది. కాబట్టి ఇక్కడ తేలికైన ఒక మార్గం ఉందండి. అదేంటంటే, రైతు సోదరులందరికీ తెలిసిన గుళికలు, ఫిప్రోనిల్ గుళికలు ఏమైతే ఉన్నాయో అవి కనుక మన పంట పొలంలో, అంటే మిరప పంట పొలంలో కనుక వేసుకున్నట్లయితే ఆ ఫిప్రోనిల్ గుళికలు కింద మట్టిలో చేరి ఎక్కడైతే ఆ తామర పురుగుల దగ్గరికి ఈ విష ప్రభావం అనేది చేరుతుందో అవి వాటి సంతతిని వృద్ధి చేసుకోకుండా ఉండడానికి వీలుగా ఉంటుందండి. ఇక్కడ ఫిప్రోనిల్ గుళికలు అనేవి రైతు సోదరులు ఏం చేస్తారంటే, పంట వేసిన ఫస్ట్ అంటే నాట్లేసేటప్పుడు ఈ చెద పురుగులు కానీ గాజు పురుగులు కానీ రాకూడదు అని వేస్తూ ఉంటారండి. కానీ ఇప్పుడు నల్ల తామర వచ్చినప్పుడు కూడా మనం కనుక ఆ ఫిప్రోనిల్ గుళికలు, అంటే మార్కెట్లో రకరకాల పేర్లతోటి వస్తున్నాయండి, కాకపోతే నేను పర్టికులర్ బ్రాండ్ అని చెప్పట్లేదు, అందుకనే ఫిప్రోనిల్ గుళికలు అని చెప్పాను. అవి కనుక వేసుకున్నట్లయితే కనీసం మనం 10-20% అయినా సరే ఆ నల్ల తామర పురుగుల జీవితాన్ని, అంటే కొత్త జీవితాన్ని రాకుండా ఆపడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. కాబట్టి రైతు సోదరులు తమకు కనుక వీలున్నట్లయితే ఆ ఫిప్రోనిల్ గుళికలు వేసుకోగలరండి. ఇంకొక విషయం ఏంటంటే, మనం పైన ఫిప్రోనిల్కు సంబంధించినటువంటి రసాయన మిశ్రమాలు చాలా పిచికారీ చేస్తున్నామండి. అంటే ఇప్పుడు పోలీస్ టెక్నికల్ కానీ, జానీ కానీ, క్వార్జ్ కానీ, జంప్ కానీ, లేదా ఇతరత్ర ఏదైనా ఫిప్రోనిల్కు సంబంధించినవి మనం పిచికారీ చేస్తూ ఉన్నాం. వాటి బదులు మనం అడుగున ఈ ఫిప్రోనిల్ గుళికలు వేసుకున్నట్లయితే కనీసం 10-15% అయినా సరే మనం ఈ నల్ల తామర పురుగుల్ని, వాటి సంతతిని అరికట్టడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇది రైతు ఫస్ట్ చేయాల్సిన ముఖ్యమైన చిన్న పని అండి. ఇది పెద్ద రేటు కూడా ఉండదు, తర్వాత పని కూడా మంచిగా చేస్తుంది. కాబట్టి మీరు ఈ ఫిప్రోనిల్ గుళికలు అనేవి చల్లుకున్నట్లయితే లాభదాయకంగా ఉంటుందన్నమాట. నల్ల తామర పురుగు ఆశిస్తే మనకు ఆ మిరప చిగుర్లు కానీ, కొమ్మలు కానీ, కాయలు కానీ, పువ్వులు కానీ ఏమైతే అనేది మీకు చెప్పాయండి. ఇంకొక అపోహలో ఏ విధంగా ఉన్నారంటే, రైతులు ఎర్రనల్లి అని దీన్ని, ఈ నల్ల తామర పురుగును ఎర్రనల్లిగా మీరు పరిగణిస్తున్నారు. ఇది తప్పండి. నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. అయినా సరే నాకు ఫోన్లు చేసిన రైతులు ఏమంటున్నారంటే, ఆ పూలో ఉన్న నల్ల తామరకు నిక్నేమ్గా ఎర్రనల్లి అని పెట్టి పిలుస్తూ ఉన్నారండి. అది తప్పండి. ఎర్రనల్లి అనకూడదు దాన్ని. అయితే మీరు ఎర్రనల్లి అనేది ఎందుకు అంటున్నారు అనేది కూడా నాకు అర్థమైంది. ఇప్పుడు మనం ఏదైనా కొమ్మ కానీ పువ్వులు కానీ విరిసి
ఓ తెల్ల పేపర్ మీద కానీ ఫోన్ మీద కానీ కొట్టినప్పుడు ఈ నల్ల తామర పురుగు అంటే పిల్ల దశ ఏదైతే ఉందో అది ఇటుక రంగులో మనకు కనబడుతుంది అనమాట. ఆ ఇటుక రంగులో కనబడడం వల్ల మనం ఏమనుకుంటామంటే దాన్ని ఎర్రనల్లి అనుకుంటాం అనమాట. అది ఎర్రనల్లి కాదండి. నల్లి జాతికి సంబంధించింది ఏ విధంగా ఉంటుందంటే దానికి మన సాలె పురుగులాగా ఉంటుంది అనమాట. అది కూడా సూక్ష్మంగా ఉంటుంది, కనబడదు. అది కనుక మనకు డ్యామేజ్ చేస్తే ఏమవుతుందంటే ఆకులు అనేవి తిరగబడ్డ పడవాకారంలో కిందికి ముడుచుకుంటాయి. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఆకులు అనేవి ఇట్లా నల్ల తామర కానీ తామర కానీ ఆశిస్తే ఇట్లా పడవాకారంలో పైకి ముడుచుకుంటాయి అన్నమాట. సో ఇక్కడ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలండి. యాక్చువల్గా చెప్పాలంటే ఎర్రనల్లి అనేది లేదా పసుపు నల్లి అనేది ఆశించే సమయం కూడా ఇది కాదు. అధిక ఉక్కపోత వాతావరణం ఉన్నప్పుడు ఆ ఎర్రనల్లి అనేది ఆశిస్తుంది అనమాట. అయితే ఇక్కడ రైతులు తెలుసో తెలియకో ఇక దానికి నల్ల తామరకు కూడా ఎర్రనల్లి అని పేరు పెట్టారనమాట. ఇక్కడ రైతులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ అపోహపడొద్దు. ఎర్రనల్లి అనేది ఇప్పుడు ఎక్కువ శాతం రాదు. ఒకవేళ దురదృష్టం కొద్దీ వచ్చిందనుకోండి, నేను చెప్పినటువంటి ఈ తిరగబడ్డ పడవాకారంలో ఆకులు ఉంటాయి కాబట్టి అట్లా ఒక గుర్తులాగా పెట్టుకొని దానికి చెందినటువంటి కాంబినేషన్ మందులు పిచికారీ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకు రసాయన మిశ్రమాలు ఏమేమి ఉన్నాయో తెలుసుకుందామండి. అవి కూడా ఎక్కువ శాతం ఎక్కువ టెక్నికల్స్ లేవండి, తక్కువ టెక్నికల్సే ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క టెక్నికల్ను మనం మార్చి కొట్టినట్లయితే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది అనమాట. ఫస్ట్ది వచ్చేసి ఎక్స్పోనస్ అండి. ఈ మందు గత 4 సంవత్సరాల నుంచి మిరప పండించే ప్రతి ఒక్క రైతుకు తెలుసండి. దీంట్లో బ్రోఫ్రాలినిలైడ్ అనే ఒక రసాయన మిశ్రమం ఉంటుంది. ఇది వచ్చేసి మనకి మిరప పంటలో ఆశించేటువంటి నల్ల తామర పురుగును కంట్రోల్ చేస్తుంది. తర్వాత ఏమన్నా పురుగులు ఆశించినా కానీ కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనం 1 ఎకరానికి 34 ml వాడుకోవాలండి. ఇది కృషి రసాయనం వాళ్ళది మకేరా అండి. దీంట్లో కూడా బ్రోఫ్రాలినిలైడ్ అనే టెక్నికలే ఉంటుంది. దీన్ని కూడా మనం 1 ఎకరానికి 34 ml ఉపయోగించుకోవచ్చు. మనకు దీంట్లో కనుక కాంబినేషన్ ఏమన్నా సెట్ చేసుకొని పిచికారీ చేసుకోవాలనుకుంటే తక్కువ రేట్లో మనకు లభించేటువంటివి ఏంటంటే ఇది క్వాడ్జ్ అండి. ఫిప్రోనిల్ 80% ఉంటుంది, అంటే జంప్ టెక్నికలు. ఇట్లా ఈ కాంబినేషన్ పిచికారీ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది కనుక 17 ml తీసుకున్నాం అనుకోండి, ఈ క్వాడ్జు లేదా జంప్ అనేది మన 40 గ్రాములు తీసుకొని పిచికారీ చేసినట్లయితే రైతులకు తక్కువ రేట్లో మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకవేళ ఎక్స్పోనస్ లేదా మకేరా అనేది మనం 34 ml పిచికారీ చేసినట్లయితే ఇట్లా కాంబినేషన్ సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఓకేనా. ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువ కాంబినేషన్లు సెట్ చేయడం వల్ల కూడా ఆ పురుగుల్లో రోగనిరోధక శక్తి అనేది పెరిగిద్ది కాబట్టి మన పంట మీద ఉన్న ఉధృతిని బట్టి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇంకొకటి ఇది గ్రాసియా అండి. ఈ గ్రాసియా మరియు షిన్వా రెండు ఒకటే అండి. ఫ్లూక్సామెటామైడ్ అనేవి ఉంటాయి. రెండు ఒకటే టెక్నికల్స్. మీకు ఏది అందుబాటులో ఉన్నా తీసుకోవచ్చు. ఇవి కూడా నల్ల తామరను సమర్థవంతంగా ఒక మేరకు కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి. దీనికి కాంబినేషన్ వచ్చేసి మనం ఒకవేళ మన పంటలో కనుక ఎర్రనల్లి లేదా పసుపు నల్లి అనేది కనబడ్డట్లయితే ఈ గ్రాసియా మరియు హనాబీ అనే కాంబినేషన్తో వెళ్ళిపోవచ్చండి. ఒకవేళ రైతు సోదరులకు హనాబీ అనేది కనుక ధర ఎక్కువగా అనిపించినట్లయితే మనకు తక్కువ రేట్లో ఈ ఫాస్మేట్ అనేది ఉంటుంది. ఫాస్మేట్ కూడా అంటే గ్రాసియా ఫాస్మేట్ ఈ టెక్నికల్గా కొట్టుకోవచ్చు. లేదంటే ఈ సీస్మైట్ మరియు గ్రాసియా ఇట్లయినా కొట్టుకోవచ్చు అండి. అట్లా అంటే మనకు నల్ల తామరతో పాటు ఎర్రనల్లి ఉంటే ఈ షిన్వాలో కానీ గ్రాసియాలో కానీ ఈ కాంబినేషన్లో కొట్టుకున్నట్లయితే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది అన్నమాట. ఇది మూడోది వచ్చేసి లానివో అండి. దీంట్లో కూడా ఫ్లూక్సామెటామైడ్ మరియు బైఫెంత్రిన్ అని 2 రకాల రసాయన మిశ్రమాలు ఉంటాయి. అంటే దీంతో కూడా మనకు నల్ల తామర కంట్రోల్ అవడంతో పాటుగా ఈ పురుగు జాతికి సంబంధించినటువంటి కాయదొల్చే పురుగులు కానీ పచ్చ పురుగులు కానీ శనగ పచ్చ పురుగులు కానీ ఏమైనా ఉన్నా కానీ దీంతో కంట్రోల్ అయితే దీంట్లో కూడా మనం కాంబినేషన్ అనేది సెట్ చేసుకోవచ్చు. అంటే మనకు ఈ హనాబీ కానీ అంటే ఎర్రనల్లి లేదా పసుపు నల్లి ఉన్నప్పుడు హనాబీ, సీస్మైట్, ఈ ఫాస్మైట్ ఇట్లా కాంబినేషన్ కూడా సెట్ చేసి మనం పిచికారీ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకు 1/2 లీటర్ 250 ml ఉపయోగించాలండి. గ్రాసియా లేదా షిన్వా అయితే మనం 1 ఎకరానికి 160 ml ఉపయోగించాలన్నమాట.
ఒకవేళ మన పంటలో గనక నల్ల తామర తక్కువ ఉధృతి ఉండి ఎర్ర నల్లి లేదా పసుపు నల్లి అనేది ఎక్కువ ఉధృతితో ఉన్నట్లయితే మనం ఈ సుమిటోమా వల్ల పోర్షన్ అండి, ఇది సుమిటోమా వల్ల పోర్షన్లో 2 రకాల మందులు ఉంటాయి. ఒకటి ఇథాక్సాజోల్, ఇంకొకటి ఎబామెక్టిన్ అనమాట. ఇక్కడ నేను చెప్పింది పక్కకు గుర్తుంచుకోవాలండి. ఎర్రనల్లి మరియు పసుపు నల్లి ఉధృతి అంటే కింది ముడత అనేది ఎక్కువగా ఉండి పువ్వులో నల్ల తామర కనుక తక్కువగా ఉన్నట్లయితే ఈ సుమిటోమా వల్ల పోర్షను దాంతో పాటుగా మనం ఈ గరుడ వల్ల జానీ అని ఉంది కదండి, ఫిప్రోనిల్ 18.7 ఈ 2 కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదంటే గరుడ వల్లది క్వాడ్జ్ అంటే ఫిప్రోనిల్ 80%, ఈ సుమిటోమా వల్లది పోర్షన్ అనేది కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదా ఈ విధంగా జంపు మరియు పోర్షన్ ఈ కాంబినేషన్లో అయినా పిచికారీ చేసుకోవచ్చు. లేదు మరీ తక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటే ఈ రోగోర్ మరియు పోర్షన్ కలిపి పిచికారీ చేసుకోవచ్చు. మంచి క్వాలిటీగా ఎక్కువ రోజులు పనితనంగా ఉండాలి అనుకుంటే ఈ విధంగా కూడా పిచికారీ చేసుకోవచ్చు అనమాట. సుమిటోమా వల్లది పోర్షన్ మరియు గరుడ వల్లది పోలీస్ ఇట్లా కూడా పిచికారీ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనకు ఈ విధమైన కాంబినేషన్లు ఉన్నాయండి. ఎలక్ట్రో మరియు సీస్మైట్. ఈ ఎలక్ట్రో అనేది మనకు దీంట్లో కూడా బ్రోఫ్రాలినిలైడ్ అనే టెక్నికల్ ఉంటుందండి. ఇది వచ్చేసి మనం ఒక 50 ml పిచికారీ చేసుకోవాలి. దీంతో కూడా నల్ల తామర అనేది కంట్రోల్ అవుతుంది. దాంతో పాటుగా పురుగులు ఏమన్నా ఉన్నా కానీ కంట్రోల్ అవుతాయి. మొక్కల్లో మంచి పక్క కొమ్మలతోటి ఆరోగ్యవంతమైన చిగుర్లు రావడానికి కూడా ఈ ఎలక్ట్రో అనేది ఉపయోగపడుతుంది. మనకు ఒకవేళ నల్ల తామరతో పాటుగా ఎర్రనల్లి మరియు పసుపు నల్లి అంటే కింది ముడతకు సంబంధించిన ఏమన్నా ఉన్నట్లయితే దీంట్లో సీస్మైట్ కలిపి పిచికారీ చేసుకోవచ్చండి. లేదా మనకు ఎర్రనల్లి లేదా పసుపు నల్లి ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఎలక్ట్రో మరియు పోర్షన్ కలిపి కూడా పిచికారీ చేసుకోవచ్చు. లేని పక్షంలో మనకు ఇది కంగ్రాట్స్ వాళ్ళది కండాలా అండి. దీంట్లో స్పైరోటెట్రోమాట్ మరియు ఇమిడాక్లోప్రిడ్ అంటే ఎర్రనల్లి పసుపు నల్లికి సంబంధించింది కూడా దీంతో సమర్థవంతంగా నిర్మూలించబడుతుంది. కాబట్టి ఇట్లా కూడా కాంబినేషన్ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇది బ్రోఫ్రియా అండి. ఇది కూడా మీ అందరికీ తెలిసిందే. ఎలక్ట్రో మరియు బ్రోఫ్రియా 2 ఒకటే రసాయన మిశ్రమాలండి. దీంట్లో కూడా మనం ఈ విధమైన కాంబినేషన్లు సెట్ చేసుకొని కుట్టొచ్చండి. బ్రోఫ్రియా కండాలా అంటే స్పైరోటెట్రోమాట్ ఇమిడాక్లోప్రిడ్, బ్రోఫ్రియా పోర్షన్, బ్రోఫ్రియా సీస్మైట్, బ్రోఫ్రియా ఫాస్మైట్ ఇట్లా ఈ కాంబినేషన్లు సెట్ చేసుకొని కూడా కొట్టవచ్చు అనమాట. ఒకవేళ మన మిరప పంటలో నల్ల తామర పురుగు ఉధృతి చాలా తక్కువగా ఉంది అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉందనుకోండి, మనం తక్కువ ధరల్లో మనం పిచికారీ చేసుకోవాలనుకుంటే ఇది గరుడ వల్లది క్వాడ్జ్ అండి. తర్వాత ఇది రోగోర్, ఈ 2 కలిపి కూడా పిచికారీ చేసుకోవచ్చు. లేదా గరుడ ఇది బేర్ వల్ల జంప్ మరియు రోగోర్ కలిపి కూడా పిచికారీ చేసుకోవచ్చు. గరుడ వల్లది జానీ మరియు రోగోర్ కలిపి పిచికారీ చేసుకోవచ్చు. కంగాట్స్ వాళ్ళది కండాల మరియు రోగోర్ కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్లయితే పిచికారీ చేసుకుంటే మనకు తక్కువ ధరలో మంచి పనితనంతో ఎక్కువ రోజులు పనిచేయడానికి అనుకూలంగా ఉండే రకం అండి. ఇంకా మనకు డబ్బులు ఎక్కువైనా కానీ పని బాగా జరగాలి అనుకుంటే అంటే ఉధృతి నల్ల తామర పురుగు ఉధృతి కనుక బాగా ఉన్నట్లయితే కాంబినేషన్స్ ఎట్లా సెట్ చేసుకోవచ్చు అంటే ఈ ఎక్స్పోనస్ పోలీస్ కాంబినేషన్ సెట్ చేసుకోవచ్చు అండి. లేదా మకేరా పోలీస్ కాంబినేషన్ సెట్ చేసుకోవచ్చు. ఇట్లా ఎలక్ట్రో పోలీస్ కాంబినేషన్ సెట్ చేసుకోవచ్చు. బ్రోఫ్రియా పోలీస్ కాంబినేషన్ సెట్ చేసుకోవచ్చు. పోలీస్ మరియు సుమిటోమా వల్ల పోర్షన్ ఈ కాంబినేషన్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇవి ఇప్పుడు చెప్పినవి ధర ఎక్కువ, కాకపోతే మనకు ఎక్కువ రోజులు పనితనం అనేది ఉండడం జరుగుతుంది అనమాట. మనకు నల్ల తామర పురుగు మరియు ఎర్రనల్లి 2 ఉన్నాయి అనుకోండి, లేదా నల్ల తామర ఒకటే ఉందనుకోండి, అప్పుడు ఇది సుదర్శన్ కంపెనీ వాళ్ళది ఎగ్జిక్యూటివ్ అండి. దీంట్లో 3 రకాల మిశ్రమాలు ఉంటాయి. దీని గురించి కూడా మీకు చెప్పాను. ఫిప్రోనిల్ 7%, ఎబామెక్టిన్ 1.2%, టోల్ఫెన్పైరాయిడ్ 15% అని ఉంటాయి. అంటే రిజెంట్, అబాసిన్, కీఫన్ ఈ 3 ఒకటే దాంట్లో కలిసి ఉంటాయి అన్నమాట.
ఇది మనకు ఒక పావు లీటర్ కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే పంట మీద నల్ల తామర పురుగుతో పాటుగా ఎర్రనల్లి మరియు పసుపు నల్లి కూడా సమర్థవంతంగా నిర్మూలించబడతాయి. ఇది తక్కువ ధరలో మనకు మార్కెట్లో అందుబాటులో ఉందండి. కాబట్టి మనకు గనక ఈ నల్ల తామర మరియు ఎర్రనల్లి పసుపు నల్లి అనేవి కనుక స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్లయితే దీన్ని ఒక్కదాన్ని పిచికారీ చేసుకున్నా కానీ రైతులకు చాలా లాభదాయకంగా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనం ఒక ఎకరానికి 250 ml పిచికారీ చేయాలి. దీంట్లో కూడా కాంబినేషన్ సెట్ చేసుకోవచ్చు అండి. అంటే సింపుల్గా మనకు ఏంటంటే ఈ రోగర్ అనేది కలిపి పిచికారీ చేసుకోవచ్చు. తక్కువ రేట్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి. రైతులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కొట్టిన మందులు మళ్ళోసారి కొట్టకుండా డిఫరెంట్ టెక్నికల్స్తో కనుక మనం కొట్టుకున్నట్లయితే మిరప పంట మీద పిచికారీ చేసినట్లయితే మనకు ఎక్కువ రోజులుగా నల్ల తామర పురుగు మరియు ఎర్రనల్లి పసుపు నల్లిని కంట్రోల్ చేయడానికి అవకాశాలు ఉంటాయండి. ఇంకోటి ఏంటంటే ఈ మందు పిచికారీ చేసేటప్పుడు స్ప్రెడ్డింగ్ ఏజెంట్ గమ్ అనేది మీరు తప్పనిసరిగా ఉపయోగించి పిచికారీ చేయండి. ఎందుకంటే ఆ నల్ల తామర పురుగు అనేది ఈ ఆకుల కింద నొక్కుల భాగంలో దాని గుడ్లను పెడుతుంది, తర్వాత అవి పొదుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా పైన మందు పిచికారీ చేస్తూ ఉంటాం. ఆ మందు పిచికారీ చేసింది కింద అడుగు భాగం వైపు వెళ్ళాలి అనుకుంటే స్ప్రెడ్డింగ్ ఏజెంట్ అనేది కనుక వాడినట్లయితే రైతులకు లాభదాయకంగా ఉంటుందండి. అది పెద్ద ఖర్చు కూడా ఏమీ కాదు. అది వాడుకున్నట్లయితే మీకు మందులు సమర్థవంతంగా పనిచేయడం అనేది మొదలు పెడుతుంది. ఇక్కడ ఏ కాంబినేషన్ కూడా ఒకసారి పిచికారీ చేసింది మళ్ళీ పిచికారీ చేయొద్దండి. పిచికారీ చేసినట్లయితే ఆ నల్ల తామర పురుగులకు రోగనిరోధక శక్తి అనేది పెరిగింది. కాబట్టి చాలా జాగ్రత్తగా మేలైన రకాలని ఎన్నుకొని మీ మిరప పంటలో కనుక ఈ మంచి రసాయన మిశ్రమాలు పిచికారీ చేస్తే నల్ల తామర పురుగు ఉధృతిని మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఈ మందులు ఉపయోగించే విధానంలో కనుక మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కమెంట్ల రూపంలో తెలియజేయగలరు. మీ సందేహాలను నేను నివృత్తి చేస్తాను.